నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము, రుద్ర సంహిత, పార్వతీఖండము, అధ్యాయములు 20 మరియు 21. శివుని క్రోధాగ్నికి బ్రహ్మదేవుడు బడబానలమని పేరిడుట, దానిని సముద్రమునందు స్థాపించి ప్రపంచ భయమును తొలగించుట, శివుని యొక్క విరహముతో పార్వతి శోకించుట, నారదుడు ఆ దేవి తపస్సునకు పంచాక్షరీ మంత్రమును ఉపదేశించుట. బ్రహ్మ పలికెను, నారద, భగవంతుడగు రుద్రుని 3వ నేత్రము నుండి ప్రకటితమైన అగ్ని కామదేవుని దహించి భస్మము చేశాను. అప్పుడది ఏ ప్రయోజనము లేకుండా ప్రజ్వలితమై అన్ని వైపులా వ్యాపింపసాగాను. దీని వలన చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకముల యందు హాహాకారములు పెళ్ళుబికెను. అప్పుడు సకల దేవతలు, ఋషులు నన్ను శరణుజొచ్చిరి. వారందరూ అత్యంత వ్యాకులతపాటునకు లోనై తలలు వంచి చేతులు జోడించి నాకు ప్రణామము చేసిరి. నన్ను స్తుతించి తమ దుఃఖమును నాకు నివేదించిరి. అది విని నేను శంకర భగవానుని స్మరించి తిని వారి దుఃఖహేతువును తెలుసుకొంటిని. ముల్లోకములను రక్షించుటకు వినీత భావముతో అచటకు చేరితిని. ఆ అగ్నిజ్వాల మాలికలు అత్యంత ఉద్దీప్తములై సకల జగత్తును భస్మము చేయుటకు ఉద్యమించుచుండెను. కాని భగవంతుడగు శివుని కృపచేత ప్రాప్తించిన ఉత్తమ తేజస్సుతో నేను తాత్కాలికముగా దానిని స్తంభింపజేసి తిని. మునీంద్ర, త్రిలోకములను దగ్ధమొనరించు కోరిక గల ఆ క్రోధాగ్నిని నేను ఒక గుర్రము రూపమున మార్చివేసి తిని. దాని ముఖము నుండి అప్పుడు సౌమ్య జ్వాలలు ప్రకటితము కాజొచ్చెను. భగవంతుడగు శివుని ఇచ్ఛానుసారము ఆ బడబ శరీరము గల అగ్నిని తీసుకొని నేను లోకహితార్థము సముద్ర తీరమునకు వెళ్ళి తిని. మునీంద్ర, నా రాకను చూచి సముద్రుడు ఒక దివ్య పురుషుని రూపమును ధరించి చేతులు జోడించి నా వద్దకు వచ్చెను. సకల లోకములకు పితామహుడనగు నన్ను చక్కగా విధి విధానముగా స్తుతించి పూజించి సాగరుడు నాతో సంతోషముతో ఇట్లు పలికెను. సముద్రుడు నుడివెను, పరమేశ్వర బ్రహ్మదేవ, మీరు ఎందులకు ఇచ్చటకు ఇచ్చేసితిరి? నన్ను మీ సేవకునిగా తలంచి మీరు వచ్చిన విషయమును తెలుపుడు. వనధి మాటలను విని భగవంతుడగు శంకరుని స్మరించి లోకహితమును మనస్సునందుంచుకొని నేను ప్రసన్నుడనై ఇట్లు పలికి తిని. నాయన సముద్ర, నీవు గొప్ప బుద్ధిమంతుడవు, సకల లోకములకు హితమును చేకూర్చువాడవు. నేను శివుని కోరికతో ప్రేరితుడనై హృదయపూర్వకముగా ప్రేమతో తెలుపుచున్నాను. ఇది భగవంతుడగు మహేశ్వరుని క్రోధము. ఇది గొప్ప శక్తిశాలియగు అశ్వరూపమున ఇచట ఉపస్థితమై ఉన్నది. ఇది కామదేవుని భస్మము చేసి సకల జగత్తును దహించుటకు ఉద్యమించుచుండెను. ఇది చూచి దుఃఖముతో పీడితులైన దేవతలు ప్రార్థనతో శంకరుని ఇచ్ఛతో నేనచటికి వెళ్ళి తిని ఆ అగ్నిని స్తంభింపజేసి తిని. ఇది అప్పుడు అశ్వరూపమును ధరించెను. జలాధార జగత్తును కరుణించి దీనిని తీసుకొని నేనిచ్చటకు వచ్చి తిని. ఈ మహేశ్వర క్రోధమును బడబ రూపమున ధరించి ముఖము నుండి జ్వాలను వెడలగ్రక్కుచు ఇచట నిలుచున్న దీనిని నీవు ప్రళయకాలము వరకు దీనిని నీ యందు ధరింపుము. సరిత్పతి, నేనిచటకు వచ్చి నివాసముండునప్పుడు నీవు భగవంతుడగు శంకరుని ఈ క్రోధమును వదిలిపెట్టుము. నీ జలమే ప్రతిదినము దీనికి భోజనమగును. నీవు దీనిని నీ ఉపరితలమున ఉంచుకొనియే ఉండుము. ఇది నీ
అనంత జలరాశిలో లీనము కాకూడదు. బ్రహ్మ నుడివెను, నారద, నేనిట్లు చెప్పుట వలన సముద్రుడు రుద్రుని క్రోధాగ్ని రూపమగు బడబానలమును తనలో ధరించుటకు అంగీకరించెను. అది ఇతరులకు అసంభవము. తదనంతరము ఆ బడబాగ్ని సముద్రమున ప్రవేశించెను. తన జ్వాలామాలికలతో ప్రదీప్తమై సాగర జలరాశిని దహించసాగెను. మునీంద్ర, దీని వలన సంతుష్ట చిత్తుడనై నేను నా లోకమునకు వెళ్ళిపోయితిని. ఆ దివ్య రూపధారియగు సముద్రుడు నాకు ప్రణమిల్లి అదృశ్యుడయ్యను. మహాముని రుద్రుని ఆ క్రోధాగ్ని భయము తొలగిపోగా సకల జగత్తు ఆనందమును అనుభవింపసాగెను. దేవతలు మునులు సుఖముగా నుండిరి. నారదుడు పలికెను, దయానిధి, మదనుడు దహింపబడిన తరువాత గిరిరాజ నందిని పార్వతీదేవి ఏమి చేసెను? ఆమె తన ఇరువురి స్నేహితురాండ్రతో ఎచటికి వెళ్ళెను. ఇదంతయు నాకు తెలుపుడు. బ్రహ్మ నుడివెను, భగవంతుడగు శంకరుని నేత్రము నుండి ఉత్పన్నమైన అగ్ని కామదేవుని దగ్ధము చేసెను. అచట అప్పుడు అద్భుతమైన గొప్ప శబ్దము వెలువడెను. దాని వలన ఆకాశమంతయు ప్రతిధ్వనించెను. ఆ శబ్దము వెలువడినప్పుడే కామదేవుడు కూడా దహింపబడెనని తెలిసి పార్వతి భయభీతురాలయ్యను, వ్యాకులతకు లోనయ్యను. తన ఇరువురి స్నేహితురాండ్రతో ఇంటికి వెళ్ళెను. ఆ శబ్దమునకు తన పరివార సహితముగా హిమవంతుడు కూడా మిగుల ఆశ్చర్యమును చెందెను. అచటకు వెళ్లిన తన పుత్రికను స్మరించుచు ఆయనకు మిగుల క్లేశము కలిగెను. ఇంతలో దూరము నుండి వచ్చుచున్న పార్వతి కనిపించెను. శంభుని విరహముతో ఆమె రోధించుచుండెను. తన కుమార్తె అత్యంత వికలతను చెందుట చూసి శైలరాజకు హిమవంతుడు మిక్కిలి శోకించెను. వెంటనే అతడు ఆమె దగ్గరకు చేరుకొనెను. తన చేతితో ఆమె రెండు కళ్ళను తుడుచుచు, శివే, భయపడవలదు, రోధించవలదు అని పలికెను. అచలేశ్వరుడగు హిమవంతుడు అత్యంత విహ్వాలుడై పార్వతిని వెంటనే తన ఒడిలోనికి తీసుకొనెను. ఆమెను ఓరడించుచు తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. కామదేవుని దహించి మహాదేవుడు అదృశ్యుడయ్యను. ఆయన విరహముతో పార్వతి మిక్కిలి వ్యాకులతను చెందెను. ఆమెకెచ్చటను సుఖశాంతులు లభించలేదు. తండ్రి గృహమునకు వెళ్లి తన తల్లిని కలిసినప్పుడు పార్వతి తనకు క్రొత్త జన్మ వచ్చినదని తలంచెను. అయ్యో, నేను హతురాలినైతిని అని తన రూపమును నిందింపసాగాను. సఖియలు నచ్చ చెప్పినప్పటికీ ఆ గిరిరాజకుమారి అర్థము చేసుకొనలేకపోయాను. నిదురించుచు, మేల్కొనుచు, తినుచు, త్రాగుచు, స్నానము చేయుచు, నడుచుచు, తిరుగుచు సఖియల మధ్య ఉన్నప్పుడు కూడా ఆమె ఏమాత్రము సుఖమును అనుభవించటలేదు. నా స్వరూపమునకు జన్మకర్మలకు కూడా ధిక్కారము జరిగెను. ఇట్లు పలుకుచు ఆమె సదా మహాదేవుని ప్రతిచేష్టను చింతన చేయుచుండెను. ఇట్లు పార్వతి భగవంతుడకు శివుని విరహముతో మనస్సులో అత్యంత క్లేశమును అనుభవించుచు ఏ కొంచెము సుఖమును కూడా పొందలేకపోయెను. ఆమె సదా శివ శివ అని జపమును చేయుచుండెను. శరీరముతో తండ్రి గృహమున ఉండి కూడా ఆమె మానసికముగా పినాకపాణి భగవంతుడగు శంకరుని దగ్గరనే చేరి ఉండెను. నాయన, పార్వతి శోకమగ్నయ్యై మాటిమాటికి మూర్ఛిల్లుచుండెను. శైలరాజగు హిమవంతుడు
అతని భార్య మేనకయును మైనాకుడు మొదలగు పుత్రులందరూ మిగుల ఉదారచేతస్కులై ఆమెను సదా ఊరడించుచుండిరి. అయినప్పటికీ ఆమె భగవంతుడగు శంకరుని మరచిపోలేకుండెను. బుద్ధిమంతుడవగు దేవర్షి తదనంతరము ఒకనాడు ఇంద్రుని ప్రేరణతో స్వేచ్ఛగా తిరుగుచు నీవు హిమాలయ పర్వతమునకు వచ్చితివి. అప్పుడు మహాత్ముడగు హిమవంతుడు నీకు స్వాగత సత్కారములో నరించి కుశలం అడిగెను. ఆయన సమర్పించిన ఉత్తమ ఆసనమున నీవు ఆసీనుడవైతవి. అప్పుడు శైలరాజు తన కన్య చరిత్రను ప్రారంభము నుండి వర్ణించెను. ఆమె మహాదేవుని సేవ ఎట్లు ప్రారంభించినది, కాముడెట్లు దహింపబడెను, ఇదంతయు నీకు తెలిపాను. మునీంద్ర, దీనంతయు విని గిరిరాజుతో శైలేశ్వర భగవంతుడగు శివుని భజింపుము అని అతనితో చెప్పి సెలవు గైకొంటివి. మనస్సులో శివుని స్మరించుచు శైలరాజును వదిలిపెట్టి వెంటనే ఏకాంతమున నున్న శైలపుత్రి చెంతకు వచ్చితివి. మునీంద్ర, నీవు లోకోపకారివి, జ్ఞానివి, శివునకు ప్రియభక్తుడవు, సమస్త జ్ఞానులలో శిరోమణివి. కనుక కాళీ దగ్గరకు వచ్చి ఆమెను సంబోధించి ఆమె హితమును కోరి సాదరముగా ఈ సత్యవచనములను పలికితివి. నారదుడు నుడివెను. కాళిక, నీవు నా మాటలు వినుము. నీ మీద దయతో నేను సత్యమును వచించుచున్నాను. నా మాటలు నీకు సర్వదా హితకరములు, దోషరహితములు, ఉత్తమ కామ్య వస్తువులను ప్రసాదించునవగును. నీవు అవశ్యము మహాదేవునికి సేవయొనర్చితివి. కాని అది అంతయు తపోరహితమై గర్వముతో కూడి ఉండెను. దీనులను అనుగ్రహించు శివుడు నీ గర్వమును నశింపచేసెను. శివే, నీ స్వామి యొగు మహేశ్వరుడు విరక్తుడు, మహాయోగి. ఆ స్వామి కేవలము కామదేవుని దహించి కుశలముగా నిన్ను వదిలిపెట్టెను. ఆ భగవంతుడు భక్తవత్సలుడొకటే దీనికి కారణము. కనుక నీవు ఉత్తమ తపస్సునందు సంలగ్నవై చిరకాలము వరకు మహేశ్వరుని ఆరాధింపుము. తపస్సు చేత నీవు సంస్కరింపబడుదువు. అప్పుడు రుద్రదేవుడు నిన్ను తన సహధర్మిణిగా చేసుకొనును. నీవెప్పుడును కళ్యాణప్రదుడవగు శంభుని పరిత్యజింపవు. దేవి, నీవు పట్టుదలతో శివుని చేపట్టుటకు ప్రయత్నించుము. శివుని తప్ప ఇంకెవరిని కూడా నీవు భర్తగా స్వీకరింపకుము. బ్రహ్మ నుడివెను. మునీంద్ర, నీ ఈ మాటలను విని గిరిరాజకుమారి కొంత ఊరట చెందెను. నీకు చేతులు జోడించి సంతోషముతో పలికెను. కాళీ పలికెను, ప్రభు, మీరు సర్వజ్ఞులు, జగత్తునకు ఉపకారం అనరించువారు. మునీంద్ర, రుద్రదేవుని ఆరాధించుటకు ఏదైనా మంత్రమును నాకు ఉపదేశింపుము. బ్రహ్మ పలికెను, నారద, పార్వతి యొక్క ఈ వచనములను విని నీవు పంచాక్షర శివమంత్రమును నమశివాయ అను మంత్రమును ఆమెకు విధిపూర్వకముగా ఉపదేశించితివి. ఆ మంత్రరాజమునందు శ్రద్ధను కలుగజేయుటకు నీవు అన్నింటికంటే దాని అధికమగు ప్రభావమును తెలిపితివి. నారదుడు పలికెను, దేవి, ఈ మంత్రము యొక్క పరమ అద్భుత ప్రభావమును వినుము. దీనిని వినినంతనే భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడగును. ఈ మంత్రము అన్ని మంత్రములకు రాజు వంటిది, మనోవాంఛిత ఫలమును ప్రసాదించును. భగవంతుడగు శంకరునకు మిగుల ప్రియమైనది. సాధకునకు భోగమోక్షముల ఇచ్చుటయందు సమర్థవంతమైనది.
సౌభాగ్యశాలిని, ఈ మంత్రమును విధిపూర్వకముగా జపించినచో నీ చేత ఆరాధింపబడు శివభగవానుడు తప్పక నీ కనుల ఎదుట ప్రత్యక్షమగును. శివే, శౌచ సంతోషాది నియమముల యందు తత్పరురాలవై శివభగవానుని స్వరూపమును ధ్యానించుచు నీవు పంచాక్షర మంత్రమును జపింపుము. దీనితో ఆరాధ్య దైవమగు శివుడు శీఘ్రముగా సంతుష్టుడగును. సాధ్వి, ఇట్లు తపమనరింపుము. తపస్సు చేత మహేశ్వరుడు వశము కాగలడు. తపస్సు చేతనే అందరికీ మనోవాంఛిత ఫలము లభించును, ఇంకొక విధముగా లభించదు. బ్రహ్మ చెప్పెను, నారద, నీవు భగవంతుడవగు శివునకు ప్రియభక్తుడవు, స్వేచ్ఛగా విహరించు వాడవు. కాళికకు పై మాటలను చెప్పి దేవతల హితమునందు తత్పరుడవై స్వర్గలోకమును చేరితివి. నీ మాటలను విని అప్పుడు పార్వతి మిగుల ప్రసన్నురాలయ్యను. ఆమెకు పరమోత్తమమైన పంచాక్షర మంత్రము ప్రాప్తించెను. అధ్యాయములు 20 మరియు 21 సమాప్తం.